వాడు ఆఖరికి 2 పడేది, అయితే 3 పడేది. పడితే ఆ పరబ్రహ్మం దగ్గరికి వచ్చి ఆగిపోయాడు. అమ్మయ్యా నేను పండిపోయాననేవాడు. పండిపోవడం ఏంటంటే పంటలు వేసుకుంటున్నామనేవారు. ఇలా అందరూ వేస్తే వీడు ఒక్కడే ఇలా అంటే వీడు పండిపోయాడనేవారు, వీడిని వదిలేయండి అనేవారు. పండిపోయాడంటే వాడు జ్ఞానసిద్ధి పొందాడు అని. ఆటలో మాటలో సంస్కృతి ఈశ్వరానుసంబంధము అంత చక్కగా కలిపి నడిపేవారు. ఈశ్వరుణ్ణి పక్కన పెట్టి ఆట కూడా ఉండేది కాదు. ఇవాళ ఏదైనా చెయ్యొచ్చు, ఈశ్వర సంబంధం మాత్రం ఉండదు. ఇలా చూపించిన సంబంధాలే ఉంటాయి. ఇంత వెర్రి సంస్కృతి పెరిగిపోయింది కాబట్టే దేశం ఇలా నశించిపోయింది. రోజు రోజుకి ఇంత అభద్రతాభావం పెరిగిపోవడానికి కారణం దీనివల్లే వస్తుంది. కాబట్టి అసలు మన మతం అనేటటువంటిది వ్యాప్తి చెందాలి అంటే నాకు అనిపిస్తుంది, నేను ఒక పరమ సత్యం చెప్తున్నాను ఇవాళ, రాబోయేటటువంటి రోజుల్లో సనాతన ధర్మమును నిలబెట్టగలిగిన వారెవరు? ఎవ్వరూ కాదు. మేము ఎంతంత గొప్పగా మత ప్రచారానికే ఉన్నామని చెప్పుకున్నవాడు కూడా అది చేయలేడు. మరి ఎవరు చేయగలరు? ఆడవాళ్ళొక్కరే చేయగలరు. ఎందుకు చేయగలరు? 1000 మంది బయట 1000 మాటలు చెప్పనివ్వండి, పిల్లడు నమ్మడు. అమ్మ ఏది చెప్పిందో అది నమ్ముతాడు వాడు. నాన్న వాళ్ళు నీ చేతిలో ఏదో పెడతారు, తీసుకో, నిన్నేదో చదవమంటారు, చదువు, కానీ నీ స్వామిని నువ్వు మర్చిపోకు. నువ్వు లోపల మన సనాతన ధర్మమును, మన మతాన్ని, మన వైభవాన్ని నువ్వు మర్చిపోకుండా ఉండు అని తల్లి బిడ్డడికి చెప్పడం వచ్చిన నాడు మన సనాతన ధర్మమునకు ఎదురు ఉండదు. దాన్ని నిలబెట్టగలిగినది తల్లి ఒక్కతే. అందుకే మళ్ళీ ఎప్పుడైతే మనం పెళ్లి కాని ఆడపిల్లల్ని, యుక్త వయస్సులో ఉన్న వాళ్ళని, గృహిణుల్ని గౌరవించి వాళ్ళకి మర్యాద ఇచ్చి వాళ్ళ చేత పిల్లలకి చెప్పడం నేర్పిస్తామో అప్పుడు మాత్రమే సనాతన ధర్మం నిలబడగలుగుతుంది. అది నా విశ్వాసం. కాబట్టి ఆవిడ ఆడుకున్నా కూడా రుక్మిణీదేవి ఎంత అందమైన ఆట ఆడిందో చూడండి. గుజ్జనగూళ్లను కొమరొప్ప వండించి చెలులకు పెట్టించు చెలువ మెరసి. తనొక్కత్తి వండుకు తినడం గృహిణికి ఉండవలసిన లక్షణం కాదు. ఆడపిల్ల ఓ ఇంట్లో 2 ఉంటే భార్య భర్త పూర్వం 2కి అని బజ్జీలు వేసుకునేవారు కాదు. ఎందుకైనా మంచిదో 4గురికి వేయండి, 2 అరటికాయలు తీసుకురండి అనేవారు. ఎందుకే మన ఇద్దరమే కదా ఉన్నాం, ఒక అరటికాయ తెస్తే 6 అరటికాయ బజ్జీలును 6 అరటికాయ కూర చాలదా అంటే ఎవరైనా వస్తే ఆ టైంకి, అంటే ఎవరైనా వస్తే వాళ్ళకి పెట్టి మనం తినాలి తప్ప వాళ్ళు వచ్చేటప్పటికి వంటింటి తలుపేసేయడం, ఈ బజ్జీలు తీసుకెళ్ళిపోయి ఓ గిన్నెడుగుని పెట్టేయడం, వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతే అప్పుడు తిందాం అనుకోవడం, ఈ సంస్కృతి ఎక్కడ ఉండాలండి? ఇలా పెట్టడం అన్నది ఇంట్లో ఎలా వస్తుంది? ఆడదాని నుంచి వస్తుంది. ఒరే మనం అలా వండుకోకూడదు నాన్న, గబుక్కున ఎవరైనా రావచ్చు, 4గురం కలిసి తినాలి. తల్లి వండుతోంది అనుకోండి, తల్లి దగ్గర నుంచి కొడుకు వస్తుంది, కొడుకు దగ్గర నుంచి కోడలు కెడుతుంది, కోడల దగ్గర నుంచి మనవల కెడుతుంది. గుజ్జనగూళ్లను కొమరొప్ప వండించి చెలులకు పెట్టించు చెలువ మెరసి. ఎప్పుడో రుక్మిణీదేవి వండి పెట్టిందండి నేను పురాణం చెప్పాను అనుకోండి, మీకు నాకు ఏమిటి ఉపయోగం? మీరు అందులో యూ షుడ్ డ్రా ఇన్స్పిరేషన్ ఫర్ ద ప్రజెంట్ డేస్ కాంటెక్స్ట్.